నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇంక చాలు రుద్ర, వాళ్ళని వదిలేసి నాతో వచ్చి దూరంగా వెళ్ళిపోదాం. ఇలా ఎలా మాట్లాడుతున్నావు నేత్ర? పెళ్లి జరిగిన తర్వాత భర్తను వదిలేసి రావడం అనేది ఏ ఆడపిల్లకైనా ఎంత కష్టం. అసలు నువ్వలా అనొచ్చా? తప్పు కదా. కష్టమైన నిష్ఠూరమైన భర్తతోనే ఉండాలి. చూడు, నువ్వు మళ్ళీ చాలా అవమానాలు పడాల్సొస్తుంది. అందరి చేత అసఖ్యంగా మాటలు పడాల్సొస్తుంది. నా మాట విను. అదే కదా నీ బాధ? ఈ వ్రతం జరగదు అనే కదా నువ్వంతలా ఆలోచిస్తున్నావు? సరే, నువ్వలా చూస్తూ ఉండు. నీ కళ్ల ముందే ఈ వ్రతం ఎలా జరుగుతుందో చూడు. ఒకవేళ జరగకపోతే అన్నీ వదిలేసి నాతో వస్తావా? జరగకపోతే సంగతి కదా. నిజంగా అలా జరిగితే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. వ్రతం చక్కగా జరిగిందంటే మాత్రం నువ్వు ఇంకోసారి ఇలాంటి డిస్కషన్ మన మధ్య పెట్టకూడదు. అసలు ఏంటి నీ నమ్మకం? ఆ భగవంతుడే నా నమ్మకం. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఆయనే మా ఇద్దరిని కలుపుతాడు. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, వ్రతం దగ్గరుండి చూద్దు గాని, సరేనా? ఏంటి దీనికి ఇంత కాన్ఫిడెన్స్? నాకేం అర్థం కావడం లేదు. యాండి, ఆ రుద్రాన్ని వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆపమని చెప్పినా వినడం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతోందండి. తను ఏం ఏర్పాట్లు చేసుకుంటే మనకేంటి? మనం ఆ వ్రతం జోలికి వెళ్ళటం లేదు. నేనైతే పొరపాటును కూడా ఈ గది దాటి బయటికి రాను. ఏం చేస్తుందో చేసుకోమను. మీరు రారనే నేను కూడా చెప్పానండి, కానీ ఆ రుద్రాన్ని వినటం లేదు. తన వ్రతం ఆపటం ఎవరి తరం కాదని చెప్తోంది. తన పాటికి తను అన్నీ చేసుకుంటూ పోతోంది. చూడబోతే ఇంట్లో ఏదో పెద్ద గొడవే జరిగేటట్టుందండి. అయితే కానీ ఏం జరిగినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను చంద్రిక. ఇదంతా కాదండి. అత్తయ్య గారు చెప్పినట్టు మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామండి. ఇక్కడే ఉండి ఈ టార్చర్ అనుభవించడం నా వల్ల కావడం లేదండి. దూరంగా వెళ్ళిపోదాం. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. అంటే ఏంటి చంద్రిక? పారిపోదామంటావా? ఆ రుద్రానికి భయపడి మన ఇంటిని, మన ఊరిని వదిలేసి ఎక్కడికో పారిపోవాలంటావా? మీరు ఏదైనా అనుకోండి. ఇక్కడే ఉండి ప్రతి క్షణం గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా బతకడం కంటే దూరంగా వెళ్ళిపోయి మనంతట మనం హ్యాపీగా బతకడం మంచిది. ఉండండి, నేను వెళ్ళి బట్టలు సర్దుతాను. మనం వెళ్ళిపోదాం. నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. ఏంటండి మీరు? మరి లేకపోతే భయపడి పారిపోవాలంటావా? నా వల్ల కాదు. అది భయపడి పారిపోవటమని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే అదే అనుకుంటారమ్మా. భయానికి అసహ్యానికి చాలా తేడా ఉంది. పామునో పులినో చూస్తే ఎవరైనా భయపడి దూరంగా వెళ్తారు. కానీ బురదలో పొర్లాడే పందిని చూస్తే ఎవరికీ భయం కాదు, చీదర, అసహ్యం. దాన్ని కదిలిస్తే ఆ బురద మనకి ఎక్కడ అంటుకుంటుందో అని దూరంగా వెళ్తాం. అది భయపడటం కాదు. ఆ రుద్రాణి కూడా అలాంటి మనిషి. దాన్ని కొట్టినా, తిట్టినా, చీకొట్టినా, బయటికి నెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానికెలాగో పరువు మర్యాదలు లేవు, కానీ మనకున్నాయి కదా, అవి పోగొట్టుకోవడం ఎందుకు? అందుకే దూరంగా వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరగడానికి వీల్లేదు. ఏంటమ్మా మనకి కర్మ? చావు బ్రతుకులో ఉన్న మనిషి మీద జాలి చూపించి
చివరికి నేను నా భార్య తనకి భయపడి దూరంగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం భయపడకండి, మీ వెనక నేనున్నాను అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే లాయర్స్ అయ్యుండి మేమిలా సొంత ఇంటిని వదిలేసి పారిపోవాల్సి వస్తుంది. యాండి మీరు అలా ఫీల్ అవ్వకండి. మీరు దానికి ఎలాంటి పేరు పెట్టినా చివరికి దాని అర్థం అదే చంద్రిక. భరత్, నీ బాధ నాకు అర్థం అవుతోందిరా, కానీ ఇక్కడ గొడవలు పడేంత ఓపిక ఎవ్వరికీ లేదు. బాగా ఆలోచించు. పంతులు గారు, నేను రెడీ అండి. మరి మీ ఆయనేరమ్మా? వచ్చేస్తారండి. ఎప్పుడో వస్తే ఎలా? మీరు మీ భర్త గారు వస్తే ఇద్దరినీ కూర్చోబెట్టి కంకణాలు కట్టి పూజ మొదలు పెట్టాలి. సరేనండి, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈలోగా అని పిలుచుకుని వస్తాను. అలాగే. నాకెందుకో అనుమానంగా ఉంది వదినా. నిజంగా ఈ అమ్మాయికి భరత్కి పెళ్లి జరిగిందంటావా? నాకు అదే అనుమానంగా ఉంది. పెళ్ళైతే మీనాక్షి మనకి చెప్పకుండా ఉంటుందా? నమ్మలేనట్టుగా ఉంది. అయినా చంద్రిక ఉండగా ఈ అమ్మాయిని ఎలా అదే చేసుకుంటాడు? కదా. పెళ్లి కాకుండా వ్రతం ఎలా పెట్టుకుంటారు? ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అలాగే అనిపిస్తుంది. ఆ. నాకు తెలియగలుగుతాను. చూడు భరత్, నా మీద నీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా ఇక్కడేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. అమ్మా, అది కాదమ్మా నేను చెప్పేది. మాట్లాడటానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నాను కదా. ఎదురు మాట్లాడొద్దు, అంతే. యాండి ముందు మనం వెళ్ళిపోదాం పదండి. ఆ తర్వాత ఆ రుద్రాణిని ఏం చేయాలో ఆలోచిద్దాం రండి. సరే, లగేజ్ తీసుకుని వస్తాను. ఇదిగోండి అత్తయ్య, పదండి రండి. వచ్చారా? మీ గురించే వస్తున్నాను. పంతులు గారు అక్కడ పూజకి రమ్మంటున్నారు. రండి, పదండి. వదులు. ఏంటండి, టైం అవుతుంది. ముత్తైదువులందరూ వచ్చారు. అవతల వజ్యం వస్తుందని పంతులు గారు హడావుడి పడుతున్నారు. తొందరగా రండి. రండి చెప్తాను. హే, వదులు. ఏమైందండి? నోర్ మోయ్. ఇంకొక్కసారి అండి గిండి అని పిలిచావంటే బాగుండదు చెప్తున్నా. నేను నీకు భర్తని కాదు, నువ్వు నాకు భార్యవి కాదు. అది నీకు అర్థం కావట్లేదా? నా భార్య అంటే చంద్రిక. ఆ విషయమే కూడా నా అందరికీ తెలుసు. చంద్రిక, పద వెళ్దాం. ఆగండి. ఏంటండి ఈ అన్యాయం? నా మెళ్ళో తాళి కట్టి నన్ను మీ భార్యని చేసుకుని ఏ సంబంధం లేనట్టు వెళ్ళిపోతారా? అసలు ఇది మీకు న్యాయంగా ఉందా? ఓవర్ యాక్షన్ చేయకు. నేను నీకు తాళి కట్టలేదు, అసలు మనకి పెళ్ళే జరగలేదు.
పిన్నిగారు, మీ అందరికీ నేను తెలుసు. ఎన్ని రోజులు ఈ ఇంట్లో వీళ్లతో నేను కలిసున్నానో మీకు తెలుసు. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారేంటి? మాట్లాడండి. రుద్రాణి, నీ నాటకాలాపు. నువ్వెందుకు ఈ ఇంట్లో ఉన్నావు? నువ్వు ఇన్ని రోజులు మా అందరినీ ఎన్ని తిప్పలు పెట్టావో ఇక్కడున్న అందరికీ తెలుసు. మాట్లాడండి. అవునమ్మా, అసలు నీకు భరత్ బాబుకి పెళ్లి కాలేదు కదా? పెళ్లి చేసుకోవాలని అతన్ని ఇబ్బంది పెట్టడం అంతా మాకు తెలుసు. అయ్యో, మాకు పెళ్లి జరిగిందండి. లేకపోతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు పెట్టుకుంటాను? పెళ్ళైనట్టు రుజువు ఉండాలి కదమ్మా. మీకు ప్రూఫ్స్ కావాలి, సాక్ష్యాలు చూపించాలి, అంతేనా? నేత్ర, నువ్వు చెప్పవే. నాకు భరత్ తాళి కట్టాడా లేదా? రుద్రాణి, అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వాగు చంద్రిక. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. చెప్పు నేత్ర, నా మెడలో ఈ తాళెలా వచ్చింది? ఎవరు కట్టారు? అది కాదు రుద్ర, ఆ రోజు సిచ్యువేషన్లో అదంతా తర్వాత. ఈ తాళి నా మెళ్ళో కట్టిందెవరు? భరతా కాదా? చెప్పు నేత్ర. అవును, భరతే. లేదు, తన అబద్ధం చెప్తోంది. తనే మోసం చేసి తాళి కట్టించుకుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను. నీకెందుకు కష్టం చంద్రిక? నేనే చెప్తానులే. అందరూ వినండి. నేను విషం తాగి చనిపోయే స్థితిలో ఉండగా నా మీద జాలితో నేను ఎలాగూ పోతాను అని ఈయన నా మెళ్ళో తాళి కట్టాడు. చెప్పండి, అవునా కాదా? సుమంగళిగా పోవాలని నీ ఫ్రెండ్ బ్రతిమిలాడితే కట్టాను. కానీ నేను బతుకుతానని నాకు తెలియదు కదా. అది నా తప్ప? ఇదిగో అందరూ చూడండి. ఆ రోజు నాకు సంబంధం లేకుండా, నేను అడగకుండానే నా మీద ప్రేమతో తాళి కట్టాడు. ఆ క్షణంలో ఈ చంద్రిక దగ్గరుండి మరి ఈ తాళి కట్టించింది. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ మీరే చూడండి. ఏమండి? చూడండి, చూడండి. చూసారా? ఇదిగో మీరు కూడా చూడండి, చూడండి. ఏంటమ్మా ఇది? నువ్వే దగ్గరుండి తాళి కట్టించావు కదా? వీళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇప్పుడు పెళ్లి కాలేదంటారేంటి? అది కేవలం నేను జాలిపడి కట్టిన తాళి. అదిగో ఆ నేత్ర బ్రతిమిలాడితే తను సుమంగళిగా చచ్చిపోవాలని అడిగితేనే ఇష్టం లేకున్నా నేను తాళి కట్టాను.
అవును, ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడిన డ్రామా. ఏంటి మీనాక్షి ఇది? నువ్వు కూడా ఇలాగే ఉన్నావు? నీకు తెలియకుండా ఏం జరగలేదు కదా. అంతా తెలిసే కదా పెళ్లి జరిగింది. ఇప్పుడు కాదంటే ఎలా? ఆ పిల్ల అదృష్టం బాగుండి బ్రతికింది. కాదండి, ఈ తాళే నన్ను బతికించింది. నా భర్త చేతి స్పర్శే నన్ను బతికించింది. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకున్నాను. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి. హా? ఇందులోని తప్పేం లేదమ్మా. బాబు భరత్, ఆ అమ్మాయి ఏమడిగిందయ్యా? చక్కగా వ్రతం చేసుకుందామంది, అంతే కదా. వచ్చి కూర్చొని ఆ అమ్మాయితో వ్రతం చేసుకో. నేను కూర్చోను. అసలు నాకు ఆ రుద్రానికి ఎలాంటి సంబంధం లేదు. జరిగింది అసలు పెళ్ళే కాదు. తాళి కట్టి పెళ్లి కాలేదంటే ఎలా? అడిగేవాళ్ళు లేరనా? వీళ్ళు లాయర్లు కదా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు వదినా. అయితే ఉండు, మహిళా సంఘాలను పిలిపిస్తాను. వాళ్ళ ముందే అంతా మాట్లాడదాం. అయ్యో వద్దండి, నా భర్త పరువు మర్యాదల్ని బజార్కి లాగకండి. ఆయన పరువు పోతే నా పరువు పోయినట్టేనండి. ప్లీజ్. చూడండి, తను మీ గురించి ఎంత ఆలోచిస్తుందో. ఇలాంటి అమ్మాయిని బాధ పెడతారా? వచ్చి పీటల మీద కూర్చొని వ్రతం చేసుకోండి. నేను కూర్చోను. ఏం చేస్తారో చెయ్యండి. ఎవరిని పిలుస్తారో పిలవండి. యాండి, ఇప్పుడు మహిళా సంఘాలు ప్రెస్ వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నలుగురిలోనూ పరువు పోతుంది. అందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే కాని చంద్రిక. ప్లీజ్ అండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా రుద్రానికి ప్లస్ అవుతుంది. దయచేసి వెళ్ళి వ్రతంలో కూర్చోండి. చంద్రిక ప్లీజ్ అండి, నా మాట వినండి. ఏవండి, అత్తయ్య గారికి తర్వాత నేను సర్ది చెప్తాను. మీరు రండి, ముహూర్తం దాటిపోతుంది. రండి రండి, మీకు వేరే ఆప్షన్ లేదు. పదండి. రండి. కోరిక నెరవేరిందా? అంతా మీరు అనుకున్నట్టే జరిగింది కదా. నా భర్త నాకు కాకుండా చేశారు. కాదు, నువ్వే ఇదంతా చేశావు. ఈ పాపం నీదే. ఆ రోజు వద్దు వద్దు అంటూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అని నా కాళ్ళ మీద పడ్డావు కదా. తను చేస్తుందని నన్ను నమ్మించి నన్ను ఒప్పించేలా చేశావు. ఈ రోజు ఆ రుద్రాణి బతికి నన్ను నా కుటుంబాన్ని చంపేస్తోంది.
విన్నావు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎలా మాట్లాడారో అంతా విన్నావు కదా. తప్పంతా నాదే అంట. అవును, తప్పంతా నాదే అమ్మా. మానవత్వం చూపించడం నాది తప్పు. కొన ఊపిరితో ఉన్న శత్రువుని అక్కడే ఊపిరిపోయేలా ఒక్క నొక్కు నొక్కితే ఈ రోజు నాకింత కష్టం వచ్చిండేదే కాదు. ఆ పాపం చేయలేకే హాస్పిటల్లో చేర్పించాను. నా భర్త నా అత్త వదిలే దాని చావది చేస్తుంది అంటే వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నాను. నేను ఆ రాక్షసి మెళ్ళలో తాళి కట్టమంటే వద్దు అన్నారు, వినలేదు. నీ మాట విన్నాను. చివరికి నేనే దోషిలా నిలబడ్డాను. నేను మోసపోయాను. అదంతా నా కర్మ. నన్ను క్షమించు చంద్రిక, ఇలా జరుగుతుందనుకోలేదు. అప్పటికి రుద్రాకి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఎందుకు వింటుందమ్మా? చచ్చే పులి నోటికి ఎరగా నన్ను పడేశావు కదా. అది నా జీవితాన్ని చీల్చి చెండాడుతోంది. ఇప్పుడు వద్దమ్మా తప్పు అనంటే అది మాత్రం ఊరుకుంటుందనుకుంటున్నావా? చంద్రిక, ఈ రుద్ర అనే విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉండాలి. నేను తనకి భర్తని కాదు. ఆ విషయం మనం లీగల్గానే ప్రూవ్ చేద్దాం. లీగల్గా ఆ రుద్రాణి మీద యాక్షన్ తీసుకుందాం చంద్రిక. దానికోసం ఎంత దూరమైనా వెళ్దాం. ఏదో రకంగా మన రుద్రాణిని మన జీవితాల్లో నుంచి దూరంగా పంపించకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి.